నమస్కారం నట్కుమార్ గారు. నమస్తే సార్, జ్యోతిష్య శాస్త్ర పండితుడు అని చెప్పుకుంటున్న వేణుస్వామి ఇండస్ట్రీకి అలాగే రాజకీయాలకు సంబంధించి ప్రతి ఒక్కరి జాతకాలు చెప్తూ చాలా పాపులర్ అయిపోయాడు. సో కొన్ని చెప్తూ నెగిటివ్ అయ్యాడు, కొన్ని చెప్తూ చాలా ముందుకు దూసుకెళ్ళిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ఏవైతే యోని పూజలు చేస్తాను అని చెప్పి హీరోయిన్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఆయన పూజ చేసిన పరిస్థితులు మనం చూసాం, చాలా సిచ్యువేషన్లో చూసాం. కానీ యోని పూజ అనేది కామాఖ్య అమ్మవారికి సంబంధించింది. అలాంటిది కామాఖ్య అమ్మవారు కొలువై ఉన్న టెంపుల్లోకి ఆయన్ని రానియకుండా పీఠాధిపతులు గెంటేసిన వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. మరి ఆయన ఎలాంటి వాడు అంటారు? అసలు నిజంగానే ఆయన లక్షలు తీసుకొని మోసం చేస్తున్నారంటారా ప్రజల్ని? నేను దేవుణ్ణి నమ్ముతాను. నేను దేవుని నమ్ముతాను, పండితులు నమ్మను. పూజారి, అక్కడ ఉన్న పూజారి మనం ఏదైతే అనుకుంటామో మన మీద ఆశీర్వదించడానికి దేవుడికి మనకి మధ్యవర్తిగా పూజ చేస్తాడు. పూజారిని నమ్ముతాం. దేవుణ్ణి ఎందుకు నమ్ముతాం? వారధిగా ఉన్న పూజారిని నమ్ముతాం. ఇలా మేము పూజ చేస్తాం, మాకు దేవుడు కనబడతాడు, మాకు మొత్తం టోటల్గా ఇది చేసేస్తాం, ఈ పూజలు చేస్తాం, ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం అంటే నేనేమన్నంటే నమ్మేవాళ్ళు మూర్ఖులు. నమ్మేవాళ్ళు మూర్ఖులు. నేను వేణుస్వామి, ఇంకొక స్వామి, ఇంకొక బాబా, లేకపోతే ఇంకొక పాస్టరా, లేకపోతే ఇంకొకలా నేను అనట్లా. దేవుని నమ్ము, కనబడిన దేవుణ్ణి నమ్ము. మీకు కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేయించుకోండి, మీరు స్వయంగా వెళ్ళండి. ఇందాక నేను చూశాను కామాక్షి అమ్మవారి టెంపుల్లో పూజారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ పూజ కావాలన్నా ఏది కావాలన్నా రండి డైరెక్ట్గా, మీకు తక్కువ ఖర్చుతోనే అవుతాయి, లక్షలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ తల్లి ఆశీర్వాదం మీకు ఇస్తాం, ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఇస్తాం. ఆ దేవుడు మీరు ఎక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు పూజ చేస్తే ఎంతసేపు కంటే ఆ దేవుడిని ఇక్కడ మీరు మొక్కోవచ్చు అని చెప్తున్నారు. మనం టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుంటామా? ఆ పూజారి మొక్కను చూసుకుంటూ కూర్చుంటామా? అంటే పూజారి అంటే ఇప్పుడు ఈ పంతులు ఎవరైతే ఈ పంతులు అంటే మళ్ళీ మోసం చేసేవా కొంతమంది మాత్రం. ఈ ఏమంటారంటే మేము నీకు ఇచ్చేస్తాం మభ్య పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి మాత్రమే. దాంట్లో పేద పండితులు ఉన్నారు, పేద పూజారులు ఉన్నారు, ఆస్వాదించే పూజారులు ఉన్నారు. రూపాయి తీసుకోకుండా కూడా పూజ చేసి ఆ దేవుడు నిత్యం దేవుడు దాంట్లోనే ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణే ప్రే చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళకి ఆస్వాదించాలి, అలాంటి వాళ్ళ దగ్గర మన ఆశీర్వాదం తీసుకోవాలి. లక్షలు వసూలు చేసేవాడు నిజమైన పూజారి కాదు. బెంచ్ కార్లో తిరిగేవాడు పూజారి అంటే నేను ఒప్పుకోను. అలాంటి వాళ్ళకి మరి వీళ్ళందరూ కూడా సినిమా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఈ మూర్ఖుల్లో కొంతమంది ఎందుకు వెళ్తున్నారో అనేది అది వాళ్ళకు వదిలేస్తున్నాం. వేణుస్వామి లాంటి వాళ్ళు వచ్చి మేము అస్సాంలో పూజ చేయిస్తామని లక్షలు వసూలు చేస్తే, నాకు ముఖేష్ అంబానీ గారు తెలుసు, అనిల్ అంబానీ గారు తెలుసు, నేను ఇప్పుడే ఫోటో తీసుకొచ్చినాను, ఆమె ఒక వైఫ్ ఇస్తుంది. అంటే ఒక ఫామ్ హౌస్లు, ల్యాండ్లు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ వచ్చే మాకు మొత్తం టోటల్గా మేము పూజ చేస్తాం, అది చేస్తాం అంటే నమ్మినోళ్ళు వాళ్ళకి అంటే వేరేగా మనం చెప్పడానికి లేదు, కానీ నమ్మినోళ్ళని మోసం చేస్తారు. నమ్మినప్పుడు మోసపోక తప్పదు. నిజమే కదా సార్. ఒక పూజారికి, సాధారణ పూజారికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే నేను చెప్పా, నిజమైన పూజారికి మిమ్మల్ని డబ్బులు అడగడు, పని చేసేవాడు మిమ్మల్ని డబ్బులు అడగడు, పూజ చేసేవాడు మిమ్మల్ని డబ్బులు అడగడు. దేవుడి ఆశీర్వాదం మీకు ఇస్తాడు, దేవుడి ఆశీర్వాదం మీకు ఇస్తాడు. అందుకే దేవుడి ఆశీర్వాదం ఇస్తేప్పుడు ఆ పూజారి ఎలాగుంటాడంటే, ఏ పూటకు ఆ పూట దేవుడి ప్రసాదం వస్తే ప్రసాదం తినడానికి ఉంటాడు ఆయన. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం కోసం చూస్తాడు, దేవుడి ప్రేమ కోసం చూస్తాడు, దేవుడి కటాక్షం కోసం చూస్తాడు, 10 మందికి ఆ దేవుడి కటాక్షం రావాలని చూస్తాడు. అంతే తప్ప ఇలాగ మేము బెంచ్ కారు కావాలి, మీ మీద యూని పూజ చేస్తా, ఆ పూజ చేస్తా, ఈ పూజ చేస్తా, మీకు ఇది చేస్తా, మీకు పిల్లలు పుట్టాలని చూస్తా, మీకు పెళ్ళి అవ్వాలని చూస్తా, లేకపోతే మళ్ళీ మీకు ఇంకో మంచి పెళ్ళి అవ్వాలని చూస్తా, నీ భర్త చనిపోతాడు, నీ భర్త విడాకులు ఇచ్చేస్తాడు, ఇలాంటి శాపాలు, ఇలాంటి పూజలు కూడా ఉంటాయా? నేను నమ్మను. అందుకే నేను కనబడిన దేవునికి దండం పెట్టుకుంటా. కనిపించే వాళ్ళని నమ్మను, నేను మాయలు చెప్పే వాళ్ళని నమ్మను, మరాఠీ చెప్పే వాళ్ళని నమ్మను. అది ఇవాళ నిజస్వరూపంలో వాళ్ళ కామాక్షి అమ్మవారి టెంపుల్లో అస్సాంలో ఆయన్ని బయటకు పంపించి, నువ్వు అందరినీ జూట్ చేస్తున్నావు, నువ్వు లక్షలు వసూలు చేస్తున్నావు, మా గుడి పేరు చెప్పి పూజల పేరు చెప్పి లక్షలు చేస్తున్నావు కనుక నువ్వు గిటాట్ అని చెప్పి బయట అంటుంటే నేను విన్నాను. అది అక్కడ తక్కువ వాళ్ళందరూ కూడా వినాలి, చూడాలి.
ఇలాంటి వాళ్ళు నిజస్వరూపాలు బయట పెట్టాలి. కానీ ఇంకా ఆయన చూసినా కూడా ఆయనే మా దేవుడు అనుకుంటే విగ్రహం కట్టి పూజించుకోండి, ఇంకంతే, అంతకని ఇంకేం చేయలేను. భార్యాభర్తలు ఇద్దరు మాయ చేస్తూ మోసం చేస్తూ ఉన్నారు. ఒక లెవెల్లో బెదిరించడాలు భయపెట్టడాలు కూడా కనబడుతున్నాయి, ఎన్నో చెప్తున్నారు. ఇప్పుడు మనం మంచి చెప్పాలి, శాస్త్రం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా మంచి చెప్పాలి, మనకు మంచి చెయ్యాలి. సద్బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా మంచి కోరాలి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండు కాక అంటారు, వాళ్ళ కుటుంబం బాగుండు కాక అంటారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదని సద్బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి, సద్బ్రాహ్మణుడు మొత్తం వేద మంత్రాలు చదివి వచ్చాడు కాబట్టి అందుకే అంటాడు మీరు చల్లగా ఉండాలి, నిన్ను నూరేళ్ళు ఉండాలంటారు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మొత్తం టోటల్ రోడ్డు మీద పడిపోతావు, నువ్వు ఈరోజు మొత్తం ఇది పడిపోతుంది అంటే అది బ్రాహ్మణులు కాదు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ప్రజలను ప్రేమిస్తాడు, ప్రజలను ప్రేమించి దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఈ రివర్స్ మంత్రాలు ఇంకెక్కడ చెప్పలే. ఇలా ఇప్పుడు నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అది అయిపోతావు అని చెప్పి శాపనార్థాల మంత్రాలు ఎక్కడ రాలేదు. ఫ్యూచర్ వస్తాయేమో, ఈయనొక్కడే నేర్చుకున్నాడు, ఎవరో నేర్చుకోలేదు. ఈమె ఆల్రెడీ ఆమె అంటది నా భర్త దేవుడు, నా దైవ సంబుతులు, నేను వీణ వాయిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాను, అందుకే నన్ను ముఖేష్ అంబానీ గారిని పిలిచారంటది. పిలిచారో లేదో మనకు తెలియదు కానీ, ఆమె చేశారో లేదో నాకు తెలియదు కానీ, నేను ఇద్దరిని ఒకటే చెప్తున్నా, ఎదుటి వాళ్ళని మోసం చేసి బతకడం అదొక జీవితమా? దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పి బతకడం ఇదొక జీవితమా? సాక్షాత్తు కామాక్షమ్మ టెంపుల్ నుంచే మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటే, ఆ దేవుడి అనుగ్రహం నీ దగ్గర రావద్దు, నువ్వు ముందు వెళ్ళిపో బయటికి అన్నారు అంటే, ఆ పూజ కాదు దండం పెట్టుకోవడానికి కూడా అనరుడు నువ్వు బయటికి వెళ్ళు అన్నారంటే, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా మంచి నేర్చుకొని, మీరు సద్బ్రాహ్మణుడిగా వేద మంత్రాలు వచ్చేవాడు అయితే దేవుణ్ణి దీవించమని అడిగి దేవుడి ఆశీర్వాదం తీసుకొని 10 మందికి బాగుండాలని దేవుడికి నువ్వు ప్రార్థన చేయాలి తప్ప, నువ్వు ఇలా మోసం చేసి వాళ్ళని బెదిరించి మాయ చేసి తీసుకుంటే అది ఆ డబ్బు కూడా డబ్బు కాదు, నువ్వు మోసగాడు అని అంటారు అని జనాలు అర్థం చేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళరు. లేదు మేము అర్థం చేసుకో, ఆయనే మా దేవుడు, ఆయనే మా సంబుతుడు అంటే వెళ్ళిన వాళ్ళు మూర్ఖులు. ఎంతమంది సెలబ్రిటీలు వెళ్ళినా మూర్ఖులే, ఎంతమంది వెళ్ళినా మూర్ఖులే. కొంతమంది కొన్ని ఉన్నాయి, ఇక నేను అవన్నీ చెప్పను కానీ, ఎందుకంటే నాకు అది సిగ్గేస్తుంది నాకు చెప్పడానికి కూడా. అంటే దేవుడికి కనబడిన దేవుడికే శక్తులు ఉంటాయి, కనబడిన దేవుడికే ఆశీర్వాదం ఉంటుంది. కనిపించే మనిషి దగ్గర దేవుడి శక్తులు లేవు, ఉండవు. ఆయన దగ్గర ఏది ఉండదు, దేవుడు అనుగ్రహం, మన దేవుని దండం పెట్టుకుంటూ అనుగ్రహం వస్తుంది తప్ప ఆయన దగ్గర ఓన్లీ ఆయనకు మధ్యవర్తిగా పూజ చేస్తుంటే వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి అంటే వేద మంత్రాలు మనం చదవలేదు కాబట్టి ఆ వేద మంత్రాలు దేవుడికి ఉదయాన్నే లేపి ఆ వేద మంత్రాలతో దేవుని లేపుతూ ఉంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఇచ్చడానికి మధ్యవర్తిగా ఎన్నుకున్నదే పూజారిని. అందుకే ఇలాంటి వాళ్ళు ఆ పూజారి తత్వానికి కూడా కొంతమంది చేసిన ఇలాంటి తప్పులకి అందరూ బలవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది ఖండించవలసిన విషయం, ఇలాంటి వాళ్ళని రానివ్వకుండా చూడాల్సిన విషయం. ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫూల్ అవ్వకుండా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమైన దేవుణ్ణి పూజించండి, కనబడిన దేవుణ్ణి పూజించడంతో కనిపించే వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి అని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మా సినిమాలో చాలా మేధావులు ఉన్నారు కొంతమంది, ఆ మేధావులకు కూడా హితబోధ చేస్తూ నేర్చుకుంటే ఓకే, నేర్చుకోకపోతే నాశనం. అది ఇష్టం, అది అంతగా నేను చేయాలి. థ్యాంక్ యూ.